ఆంధ్రప్రదేశ్లో మద్యం స్కామ్ ఇప్పటికే మనం చాలాసార్లు చర్చించాము. చాలామంది పేర్లు కూడా బయటకు వస్తున్న పరిస్థితి. అండ్ మనం చాలాసార్లు అనుకున్నాం ఈడీ సిబిఐ ఎప్పుడు ఎంటర్ అవుతుంది ఈ కేసులో అని చెప్పి. తాజాగా అదే సమయం కూడా వచ్చినట్టుంది. ఈడీ ఎంటర్ అవుతున్న నేపథ్యంలో ఈ కేసు ఎలాంటి మలుపు తిరగబోతుంది అంటారు? మీరు క్వశ్చన్లో ఇప్పటికే చాలాసార్లు చర్చించాము అనేది కొంచెం బాధగా చెప్పినట్టు అనిపించింది. ఎన్నిసార్లు చర్చించినా ఇది అంత సులభమైన విషయం కాదు. ఇది అంత ఈజీగా తేలిగ్గా తీసుకోవాల్సిన విషయం కాదు. 30,000 మందిని చంపేసిన స్కామ్ ఇది. 30,000 మంది ఈ అక్రమ మద్యాన్ని తాగి 30,000 మంది చచ్చిపోయారు. అంత సీరియస్ ఇష్యూ ఇది. 80,000 మందికి కిడ్నీలు, లివర్లు పాడైపోయినాయి. మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిన ఫిగర్స్ చూస్తే ఏడుపు వస్తున్నది. 2019 నుంచి 2024 వరకు సారాయి అంటే ఈ మద్యం అంటే జే బ్రాండ్ లిక్కర్ తాగి 30,000 మంది చనిపోయారు. అంటే నిజంగా దీని మీద ఎన్ని గంటలు మాట్లాడుతూనే ఉండాలి, ఎన్ని డిబేట్లు చేయాలి. ఇటువంటి పాపిష్టి వాళ్ళకి శిక్ష పడే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత బాధ్యతతో పనిచేయాల్సి ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి మీరు. 30,000 మందిని పాకిస్తాను వాళ్ళు 26 మందిని చంపితే మనం వెళ్ళి అటాక్ చేసి మొత్తం పాకిస్తాన్లో మౌలానా అజర్ ఉన్నాడు కదా, అతనికి వెళ్ళి ఆ ఇంటిని మొత్తం పేల్చేసి వచ్చాం. అంటే మనం అంత అగ్రెసివ్గా ఉగ్రవాదం మీద ఉన్న ఫైట్ చేసిన ఇండియా ఈ అవినీతి మీద ఇంకెంత వేగంగా చర్యలు తీసుకోవాలి. ఇంకెంత గాలి జనార్దన్ రెడ్డిని జైల్లో పడేస్తే మొత్తం ఇండియా మొత్తం సంతోషపడ్డది. మొత్తం ఒక్కసారి చూడండి, నేషనల్ పేపర్లు అన్నీ కూడా అసలు గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష పట్టాన్ని సెలబ్రేట్ చేసుకున్నాయి. ఇండియన్ మీడియా మొత్తం సెలబ్రేట్ చేసుకుంది. ఈ ఎయిర్ స్ట్రైక్స్, ఈ పాకిస్తాన్ మీద దాడుల కారణంగా, ఆపరేషన్ సింధూర్ కారణంగా అది కొంచెం కిందకి పడ్డది. కానీ ఏది పేపర్లో కొంచెం సెకండ్ శీర్షిక వచ్చింది. కానీ ఆపరేషన్ సింధూర్ అనేది లేకపోతే, పాకిస్తాన్ దానికి సంబంధించిన ఇది లేకపోతే మొత్తం ఆల్ నేషనల్ డైలీసు, ఇంటర్నేషనల్ డైలీసు పైన వేసేవి ఇతనికి శిక్ష పడ్డది, తగిన శాస్తి జరిగింది అని. అంటే అంత దుర్మార్గంగా గనులు భూమాత గర్భశోకం మిగిల్చిన వీళ్ళకి శిక్ష పడ్డందుకు ప్రపంచం ఎంత సంతోషపడ్డదో చూడండి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో 30,000 మందిని పొట్టన పెట్టుకున్న ఈ స్కామ్లో అసలు మీరు ఎన్నిసార్లు మాట్లాడాలి, ఎంతమంది ఆఫీసర్లు. అసలు మీకు ఇంకొక విషయం ఏంటంటే, ఇంతమంది ఆఫీసర్లు చిత్తశుద్ధితోటి పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పటికి ఈ స్టేజ్కి వచ్చింది కేసు. మొత్తం అంతా ఒక కొలిక్కి వచ్చేసింది. మొత్తం డబ్బులు ఎక్కడికి వెళ్ళినా, బెంగళూరు ప్యాలెస్కి ఎట్లా పోయినాయి, కట్టలు కట్టి ఎట్లా పంపించారనేది కూడా మొత్తం అంతా బయటికి తీశారు. అందుకనే ఈ రోజున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వచ్చేస్తున్నది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మొత్తం మనీ లాండరింగ్, దుబాయ్కి మొత్తం 4,000 కోట్లు పంపించారు వీళ్ళు కంపెనీలు, బోగస్ కంపెనీల ద్వారా అని నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు కృష్ణదేవరాయలు నిండు పార్లమెంటులో చెప్పాడు. మొన్న ఒక 2 రోజుల కిందట జరిగిన డిబేట్లో డివిఎస్ గారు అడిగారు, ఇంకా ఎందుకు రావట్లేదు ఈడీ అని. డివిఎస్ గారి కోరికని మన్నిస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చేస్తున్నది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చిన తర్వాత ఈ పరిస్థితి చూడండి. ఇంకా ఈ గోవిందప్ప బాలాజీ అంటే ఎవరు? భారతీ సిమెంట్స్లో డైరెక్టర్. గోవిందప్ప బాలాజీ కలెక్ట్ చేసి లెక్క పెట్టిన నోట్లు ఎవరికి ఇచ్చాడో చెప్పాల్సి వస్తుంది. మీరు చెప్పారు కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి సీఎం ఆఫీసులో కూర్చొని లెక్క పెట్టి, అంటే ఆఫ్కోర్స్ చేతులతో లెక్క పెట్టి అంత తక్కువ కట్ట కాదు అది. యంత్రాలు పెడితేనే 24 గంటలు పడుతున్నది. యంత్రాలు పెట్టి లెక్కిస్తే 24 గంటలు పట్టింది. అంత క్యాష్ ఈ కృష్ణమోహన్ రెడ్డి లేకపోతే ధనంజయ రెడ్డి ఎవరికి ఇచ్చారో ఇప్పుడు తేలాలి.
ఇది ఇంత పెద్ద స్కామ్ కాబట్టి ఇందులో ఇట్ ఈస్ ఎ వెల్కమింగ్ డెసిషన్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే ఆలస్యమైంది, ఇప్పుడు వచ్చేస్తున్నది. ఇంకా ఎయిర్ స్ట్రైక్స్ మొదలైపోతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.